ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓ సినిమా హిట్ అవ్వాలి అంటే మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేయాలి. అందుకే సాంగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే ఇప్పుడు స్టార్ సింగర్స్ యమ కాస్ట్లీ అయిపోయారు. ఒక్కో పాటకు భారీగా డిమాండ్ చేస్తూ తమ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారిందే. పెక్యులర్ గా వినిపించే గొంతులకు డిమాండ్ పెరిగింది. అందుకే స్టార్ సింగర్స్ పారితోషికాలు భారీగా పెరిగాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్ శ్రీరామ్. తన గొంతు కొత్తగా వింతగా ఉంటుంది. కరెక్ట్ ట్యూన్ పడితే సాంగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమాకి భారీ హైప్ వస్తుంది. అయితే సిద్దుతో పాట పాడించుకోవాలంటే ఒక్కో సాంగ్ కి 6 నుంచి 8 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ప్రజెంట్ తెలుగులో అత్యంత ఖరీదైన గాయకుడు ఇతనే. ఈ మధ్య తన డిమాండ్ కాస్త తగ్గింది. మొనాటిని వల్ల సిద్ శ్రీరామ్ ని కాస్త పక్కన పెట్టారు మ్యూజిక్ డైరెక్టర్స్. సిద్ తర్వాత కాస్త ఫ్రెష్ గా వినిపించే గొంతు రామ్ మిర్యాలది. డీజే టిల్లులో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ పాట కోసమే జనాలు థియేటర్లకు వెళ్లారు. అట్లుంటది రామ్ మిర్యాల గొంతంటే. తను కూడా కాస్త ఖరీదైన గాయకుడే. ఒక్కో పాటకు 2 నుంచి 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట. అలాగని ప్రతి పాట పాడేయడు. ముందు ట్యూన్ నచ్చాలి. ఆ తర్వాత తన టెంపోకు సరిపోయేలా ఉండాలి. ఆ తర్వాత బ్యానర్, హీరో ఇవన్నీ నచ్చితేనే పాట ఓకే చేస్తాడు. ఇటీవల టిల్లు స్క్వేర్ లో తాను పాడిన పాట బాగా క్లిక్ అయ్యింది. అనురాగ్ కులకర్ణి లాంటి క్లాసిక్ వాయిస్ తో పాట పాడించాలంటే 2 లక్షలు ఇవ్వాలి. బాలు మరణం తర్వాత ఎస్పీ చరణ్ కి డిమాండ్ పెరిగింది. గతంలో చరణ్ ని పక్కన పెట్టిన వాళ్లంతా ఇప్పుడు పిలిపించుకొని మరీ పాటలు పాడించుకుంటున్నారు. అందుకే ఒక్కో సాంగ్ కి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాడట ఈ స్టార్ సింగర్. ఫిమేల్ వాయిస్ విషయానికి వస్తే ప్రెజెంట్ మంగ్లీ గొంతుకు మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ఫోక్ పాటలకు మంగ్లీ పెట్టింది పేరు. హుషారుగా పాడేస్తుంటుంది. తనతో పాట అంటే 2 లక్షలు చెల్లించాల్సిందే. తెలుగు పక్కన పెడితే దక్షిణాది ఫిమేల్ సింగర్స్ లో శ్రేయా ఘోషల్ టాప్ లో ఉంది. ఒక్కో పాటకు 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. మొత్తానికి ఈ సింగర్స్ పారితోషకాలకు తగ్గట్టే నిర్మాతలకు రాబడి వస్తోంది. సిద్దుతో ఓ పాట పాడిస్తే 20 లక్షల వరకు కట్టబెడుతున్నాయి ఆడియో కంపెనీలు. మంగ్లీ, రామ్ మిర్యాల పాటలకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి. అందుకే ఫామ్ లో ఉన్న సింగర్స్ తో పాటలు పాడించి 2 రకాలుగా లాభం పొందుతున్నారు మేకర్స్.